రాజేంద్రనగర్లో యువకుడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే చనిపోయినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొంతకాలంగా శివరాంపల్లిలో స్నేహితులతో కలిసి అలీ నివసిస్తున్నాడు. అపస్మార స్థితిలో యువకుడు ఉండడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే యువకుడు అలీ మృతి చెందాడు. స్నేహితులంతా కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ డోస్ వల్లే యువకుడు చనిపోయినట్లు భావిస్తున్నారు పోలీసులు. యువకుడి మృతి పట్ల పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, యువకుడి మృతికి డ్రగ్స్ వాడకం కారణంగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. రాజేంద్ర నగరంలోని ఏదైతే దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజేంద్ర నగర్ లోని అనుమానాస్పద స్థితిలోనూ ఒక యువకుడు మృతి చెందిన ఘటన ఏదైతే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. శివరాంపల్లి కన్వర్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 805 గత కొంతకాలంగా అహ్మద్ అలీ అలాగే అతని స్నేహితుడితో పాటు మరో ఇద్దరు యువతులు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో అయితే నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే రాజేంద్ర నగర్ పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలం చేరుకొని అహ్మద్ అలీని పరిశీలించిన సమయంలో అప్పటికే అతను మృతి చెందినట్లు కూడా వాళ్ళైతే ధృవీకరించారు. విచారణలో భాగంగా గత రాత్రి అహ్మద్ అలీతో పాటు మరో యువకుడు ఇద్దరు యువతులు కూడా ఒక డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు అయితే భావిస్తున్నారు. అలాగే అనుమానాస్పద మృతికి కింద కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ అయితే చేపడతారు. ముఖ్యంగా ఏదైతే ఈ డ్రగ్స్ పార్టీలను ఆ యువకుడితో పాటు మరొక యువతికి కూడా ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అదే అపార్ట్మెంట్ లోని లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్న తర్వాత అధిక మొత్తంలోని ఏదైతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి చనిపోయినట్లు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని ఇటు పోలీసు వర్గాలు అయితే తెలియజేసేస్తుంది. అసలు ఆ డ్రగ్స్ విక్రయించింది ఎవరు? ఆ ముఠాకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? సింధు, ప్రస్తుతానికైతే వీళ్ళు డ్రగ్స్ పార్టీ అయితే నిర్వహించిన నేపథ్యంలో అసలు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు అయితే ఇంకా విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే వీళ్ళు అదే అపార్ట్మెంట్ లోని ఎంత కాలం నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారనే దానిపై కూడా పోలీసులు అయితే విచారణ అయితే జరుపుతున్నారు. ఎన్ని రోజుల నుంచి ఇదే అపార్ట్మెంట్ లో వాళ్ళు డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఇతను నిన్న రాత్రి మృతి చెందాడు కాబట్టి ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేశారు. వీళ్ళకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, లేదంటే వీళ్ళు ఏమైనా డ్రగ్స్ పెడ్లర్స్ కింద వ్యవహరిస్తున్నారు అన్న దానిపై కూడా పోలీసులు అయితే ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విచారణ తదనంతరం కూడా వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే ఎన్నిసార్లు పార్టీ చేస్తున్నారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.